అలాగే విశ్వ తండ్రి గారికి, తల్లి గారికి, అలాగే మా ప్రియులు సుపరిచితులు మరి జోసఫ్ కెనడీ గారికి, అలాగే మరి సెక్రటరీ గారికి, అలాగే మాస్టర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి క్రీస్తు పుట్టుకలో పాత్రరావులు యేసేపు దావీదు, మరియా ఋత్విక్, దూత గౌతమ్, చాటిపు ప్రశాంత్, గొల్లలు రాజు, మణిపాల్, అలాగే యేసుపదం, జ్ఞానులు మణి, షాంపేల్, కార్తీక్, హేరందురాజ్, చరణ్, మంత్రి దావీదు, భటులు వర్ధన్, రెండవ భటుడు పెద్ద పావేష్, మూడవ భటుడు శ్యామ్, అలాగే నాలుగవ భటుడు చిన్న పావేష్, యాజకుడు చేతు, శాస్త్రి ప్రసాద్. ఇప్పుడు మనమందరం కూడా మరి తల్లి గారు యొక్క సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. భగవాన్ కృప దయ ఆమేన్. శుభం. ఈ శుభవచనం పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము పొందేటివి, నీవు ఒక కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. యేసు అనగా రక్షకుడని అర్థం. ఈరోజు 20 కిటికీలు 30 తలుపులు చేశాను. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నీ భార్య అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఆమెకు ఒక కుమారుని కని ప్రజల పాపాల నుండి ఆయన రక్షించును. ప్రజలు వారి పాపాల నుంచి రక్షించిన. అవును, రక్షించును. ఆయనకు ఇమ్మాన్యుయేలు అని పేరు పెట్టదు. ఇమ్మాన్యుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ఇది కళా నిజమా? దేవదూత చెప్పిన ప్రకారం మరియను నా భార్యగా చేర్చుకునేదను. సమర్థమైన వారికి తెలియజేయమన్నది ఏమనగా, సకల ప్రజలు రండి, తమ వెళ్ళి తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇదే రాజుగారి ఆజ్ఞ. దావీదు వంశంలో యూదా గోత్రంలో పుట్టిన వాడిని. నా భార్యను తీసుకొని నా స్వర్గమైన బెత్లెహేము ఊరికి వెళ్ళి ప్రజా సంఖ్యలో నా పేరు నమోదు చేసుకునేది. నా భార్య నిండు చూడాలి కనుక ఆమె నడవలేదు. ఆమె కోసం ఒక గాడిదను సిద్ధం చేసేది. ఇంటి నిండా బంధువులు నిండిపోయారు. బాగా స్థలం లేదు. వెళ్ళండి. ఎవరు మీరు? అయ్యా, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి, మా భార్య నిండు చూడాలి. మా ఇంట్లో స్థలం లేదు. మా ఇంట్లో అంతా బంధువులు నిండి ఉన్నారు. కావాలంటే
ఆ ఊరిలో ఉన్న పసిపాప పశువుల పాకలకు వెళ్ళండి. అది చాలా మేము శుభ్రం చేసుకుంటాము. ఆ విధంగా యేసుక్రీస్తు వారు ధ్యానాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపల యొక్క సన్నివేశాన్ని మనం చూద్దాం. అరే రంగయ్య గొర్రెలు వస్తున్నాయి చూస్తారా? అరే రంగయ్య గొర్రెలు వస్తున్నాయి చూస్తారా? అలాగే అన్న. కుష్ 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 కుష్. అరే రంగయ్య పొద్దుకు కానీ గొర్రెలని దొడ్లో కలరా? అలాగే అన్న. కుయ్ కుష్ కుష్ కుష్. పోలీసులన్న. అరే రంగయ్య గొర్రెలని లెక్క పెడతారా? అలాగే అన్న. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 99. మనం 100 గొర్రెలు 99 గొర్రెలు ఉన్నాయన్నా. 99 ఉన్నావేంటిరా? మనం 100 గొర్రెలు తొలగొచ్చాం కదా. అరే పొల్లయ్య ఏదో తప్పు చెప్తాను వెళ్ళి చూస్తున్నారా? అలాగేనన్నా. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 99 ఉన్నాయన్నా. 100 గొర్రెలు తొలగొచ్చాం కదా. 99 ఉన్నావేంటిరా? అరే వీళ్ళందరూ తప్పులు లెక్క చేస్తున్నారు వెళ్ళి చూస్తున్నారా వెంకయ్య? సరే అన్నా. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 99 ఉన్నాయన్నా. మనం 100 గొర్రెలు లెక్క వచ్చాం కదా. 99 ఉన్నావేంటిరా? పొల్లండి వెళ్ళి కట్టండి. అన్నా. అన్నా అక్కడ పొలాలు తెచ్చామన్నా. అదే కానీ తీసుకెళ్ళి ఆ మందలో కలిపింది. అలాగేనన్నా. అన్నా బాగా సరిపడుతుందన్నా. సల్మాన్ వేసుకున్నామన్నా. అన్నా అన్నా నాకు బాగా సరిపడుతుందన్నా. వండుకొని పడుతుందన్నా. సల్మాన్ వేసుకున్నామన్నా. అన్నా అన్న నాకు కూడా చలి పుడుతుందన్నా. నేను కూడా సల్మాన్ వేసుకుంటున్నా. సరే కానీ అరే రంగయ్య నువ్వు వెళ్ళి పొలాలు తీసిరా. అలాగే అన్నా. అరే పొల్లయ్య నువ్వు వెళ్ళి గట్టి తీసిరా. అరే వెంకయ్య నీ దగ్గర అయిపోయిందిగా తొందరగా తీసుకురా. సరే అన్నా. ఇదిగో అన్నా. భయపడకండి, దావీదు పట్టణంలో నేరు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. నేను ప్రభువైన క్రీస్తు. అన్న ఏంటన్నా పెయ్యనక్కున్నా భయనాకున్నా. అమ్మ భయనాకున్నా భయనాకున్నా. అరే రంగయ్య ఏదో భయం చూసురా. అరే పొల్లయ్య నువ్వు వెళ్ళి చూసురా. ఏదో భయం అంటున్నాడు. అమ్మ అన్న అది పెద్ద భూతం లేకుండా నాకు కూడా భయం వేస్తుందన్నా. అరే వెంకయ్య వాళ్ళిద్దరు భయం అంటున్నారు కానీ నువ్వు వెళ్ళి చూసిరారా. అలాగే అన్న నాకు ధైర్యం ఉందన్నా. అది పెద్ద భూతంలో ఉందన్నా. నాకు ఇది పడిపోతుందన్నా. వీళ్ళందరూ పిరికి వాళ్ళు కానీ నేను ఎంత అంటున్నాను రా.
దెయ్యం కాదు, భూతం కాదు, దేవుడు మన కోసం పంపించిన దేవదూత. దెయ్యం కాదు, భూతం కాదురా, దేవుడు మన కోసం పంపించిన దేవదూత. మన కొరకు రక్షకుడు పుట్టినాడంట. రక్షకుడు కాదా, రక్షకుడు. బెత్లెహేములోకి వెళ్ళి చూద్దాం పదండి. ఆ గొర్రె పిల్లని తీసుకురండి, దేవుడికి కానుకగా ఇద్దాం. రంగయ్య వెళ్ళి తీసుకురారా. రాగండో రండన్నా సందడి చేద్దాం సంబరాలతోనా. రాగండో రండన్నా సందడి చేద్దాం సంబరాలతోనా. యేసయ్య పుట్టాడు బెత్లెహేములో, యేసయ్య పుట్టాడు బెత్లెహేములో. సంబరాలతో 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 సందడి చేద్దాం, సంతోషంతో చేద్దాం. సంబరాలతో సందడి చేద్దాం, సంతోషంతో చేద్దాం. ఆ గొర్రె పిల్లని పట్టుకున్న దేవుడికి కానుకగా ఇద్దాం. ఆ విధంగా గొర్రెల సన్నివేశం దేవుని దూత తెలిపిన విధంగా మరి బెత్లెహేము నగరంలో వెళ్ళి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తూర్పు దేశమున నక్షత్రము చూసుకుంటూ జ్ఞానులు వచ్చడానికి మనం చూస్తూ ఉన్నాం. సహోదరు అలసిపోయాం. తూర్పు దేశంలో ఆయన నక్షత్రం మనల్ని చక్కగా నడిపించున్నది. బహుశా ఆ రాజు పుట్టుండొచ్చేమో. అవును, పుట్టి వెళ్తాడు, వెళ్దాం. సరే పదండి, వెళ్ళి చూసి వద్దాం. మరి అప్పుడు నక్షత్రం చూసుకుంటూ ఏడు రాజు యొక్క ఎదురు వెళ్తాం అనేది మనం చూస్తూ ఉన్నాం. రాజు యొక్క సన్నివేశం మనం చూస్తూ ఉన్నాం. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. మంత్రి, మన రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి మంత్రి? బాగానే ఉన్నాయి ప్రభు. రాజ్యం నా గురించి ఏమనుకుంటున్నారు? ఎక్కడ చూసినా మీ పేరే అనిపిస్తుంది మహాప్రభు. మీకోసం తూర్పు దేశపు జ్ఞానంలో ప్రవేశపెట్టమంటారా? ప్రవేశపెట్టుడి. కొట్టుడా? ఆ తూర్పు దేశపు జ్ఞానంలో ప్రవేశపెట్టుడి. యూదుల రాజు ప్రణామములు. రాజుల వారికి ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. మీ రాక గల కారణం ఏమిటి? రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దేశ జ్ఞానము. ఆ నక్షత్రము చూసి యూదుల రాజు ఇక్కడే పుట్టాడు అనుకుని మేము వచ్చింది. ఆయనను పూజింపవచ్చింది. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. జ్ఞానులారా, మీరు వెళ్ళుడి. నక్షత్రమా, జ్ఞానులైన మీరు దర్శించడమా? నన్ను అపహాసించుడే. నా హృదయం కలవరపడుచున్నదే. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. మన రాజ్యంలో శాస్త్రులను యాజకులను ప్రవేశపెట్టుడి.
శాస్త్రులారా యాజకులారా ఈ గ్రంథాలు విప్పి క్రీస్తు ఎక్కడ పుట్టాడు? శాస్త్రులారా యాజకులారా క్రీస్తు ఎక్కడ ఈ గ్రంథాలు విప్పి క్రీస్తు ఎక్కడ పుట్టినా తెలపండి. యోధా ప్రజలు ఎంత మాత్రము అల్పమైనదై కాదని ఉన్నది మహారాజా. శాస్త్రులారా యాజకులారా మీరు వెల్లుడి. జ్ఞానులారా మీరు ఇలా రండి, మీతో రహస్యంగా మాట్లాడాలి. చెప్పండి ప్రభు. ఆ నక్షత్రం మిమ్మల్ని ఎంతకాలం నడిపించింది? సుమారు 12-13 సంవత్సరాలు నడిపించింది ప్రభు. సంవత్సరాలు కాదు ప్రభు, నెలలు. అయితే ఆ రాజు గురించి విచారించి ఆ వర్తమానం నాకు తెలపండి. చెప్తా మహారాజా. నేనే వచ్చి పూజిస్తున్నాను. అలాగే ప్రభు. ఎవరక్కడ? చెప్తాం మహాప్రభు. ఏమి యూదా దేశానికి నేనే రాజును? మరొక రాజా? వేరొక రాజు పుట్టడమా? పుట్టినవాడు బ్రతకడు. మంత్రాలకు చింతకాయలు రాలనేమో కానీ ఈ రాజ్యానికి నేనే రాజును. మరొక రాజు పుట్టడమా? పుట్టినవాడు బ్రతకడు. మొగుట దిగుటమని మాణిక్యాలతో తల చూపుతున్నా ఈ హేరోదు రాజు ఉండగా మరొక రాజా పుట్టినవాడు బ్రతకడు. ఎవరక్కడ? మన రాజ్యంలో 2 సంవత్సరాల వయసులో ఉన్న మగపిల్లలని హతమార్చండి. జ్ఞానులు తూర్పు దేశం వెళ్ళారు కదా, ఏరి నన్ను అపాసి జ్ఞానులు తూర్పు దేశం వెళ్ళి నన్ను అపాసించలే. ఆ రాజు సంగతి నేను చూసుకుంటా. ఎవరక్కడ? మన రాజ్యంలో 2 సంవత్సరాల వయసులో ఉన్న మగపిల్లని హతమార్చండి, ఇది రాజుగారి ఆజ్ఞ అని చెప్పండి. రండి. మన రాజ్యంలో 2 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని హతమార్చండి, ఇది రాజుగారి ఆజ్ఞని చెప్పండి. ఆ విధంగా హేరోదు రాజు మన ఆజ్ఞ ప్రకారం 2 సంవత్సరాల వయసు గల మగపిల్లల్ని ఆ విధంగా 2 సంవత్సరాల వయసు మగపిల్లల్ని చంపవేయటం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు చివరి ఘట్టం మనం వస్తాము, వచ్చేసింది స్కిట్. చివరి ఘట్టాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి సత్రములో ఖాళీ లేనందున యేసు క్రీస్తు ప్రభుల వారిని వేసిన పశువుల తొట్టిలో పరులు పెట్టుట అనేది మనం చూస్తా ఉన్నాం. మొదటిగా మరి గొల్లలు దర్శించడం మనం చూస్తా ఉన్నాం. నక్షత్రము, అదిగో పొందడం పాక, అదిగో దేవుని పంపించిన దూత, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇదిగో దేవ మీ కాళ్ళు వస్తే దేవ కాళ్ళు ఉన్నాడు అలా బాగున్నాడు ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు.
పిల్లోడంతా మాట్లాడినాడు. పిల్లోడు ముందు చెప్పాడు. జ్ఞానులు దర్శించడం మనం చూస్తా ఉన్నాం. సోదరా, అదిగో నక్షత్రం, అదిగో పశుల పాక. రక్షకుడు ఇక్కడే ఉన్నాడేమో, దర్శించుకున్నా రండి. రాజా, నీవే పూజ్యుడవు. నేను తెచ్చిన ఈ తామ్రాన్ని స్వీకరించండి. నువ్వే పూజ్యుడు. ఇదేనా కానుక. వెండి స్వీకరించి. అందరు గట్టిగా చప్పలు కొడదాం. అందరూ గ్రూప్ కూడా అందరు గట్టిగా మన తీసుకుంటుగా అయిపోయింది. రాజుగారు రాజుగారు గ్రూప్ ఫోటో ఉంది. వాటిని గారు కూడా వస్తే బాగుంటుంది.